ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంచలన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు ప్రశాంత్. ఆ తర్వాత కేజీఎఫ్ 2 సినిమాతో కలెక్షన్ల మోత మోగించాడు. ఇప్పుడు ప్రశాంత్ నుంచి ఒక్క సినిమా వస్తుంది అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. ప్రశాంత్ చూడటానికి చాలా సైలెంట్గా కనిపించినా థాట్స్ మాత్రం చాలా వైలెంట్గా ఉంటాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎటువంటి అంశాలు ఉండాలి, ఇటువంటి సీన్స్ హై ఇస్తాయి అని బాగా తెలిసిన దర్శకుడు ప్రశాంత్. అందుకే ప్రభాస్తో సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయటానికి సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాను చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటినీ నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే ఒక టైటిల్ను ఖరారు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. దీని గురించి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. దీనికి కారణం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే డ్రాగన్ సినిమా గురించి నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఎస్ఎస్ రాజమౌళి టైటిల్ రిలీజ్ చేయటం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రేపటి నుంచి మొదలు కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రీసెంట్ టైమ్స్లో సముద్రానికి ఎన్టీఆర్ ఎంత అనుబంధం ఏర్పడిందో దేవరా సినిమాతో తెలిసి వచ్చింది. ఆ సినిమా అంతా కూడా సముద్రం బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున నిలుచుని ఉన్న ఒక ఫోటోను విడుదల చేసి రేపటి నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టు తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఫిజికల్గా చాలా వర్కౌట్ చేశాడు. చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్లో ఉన్న మాస్ యాంగిల్ని ఏ రకంగా బయటకు తీస్తాడో వేచి చూడాలి. ఎన్టీఆర్కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్లోనే ఎన్నో మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు ఎన్టీఆర్.